నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 1991 మరియు 92 సంవత్సరం చదువుకున్న విద్యార్థులు ఉపాధ్యాయులు సమావేశమయ్యారు. 33 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా ఉపాధ్యాయులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఆ రోజుల్లో కలిసి చదువుకున్న సంతోషాలను, తిరిగి తమ గతం స్మృతులను మరియు ఒకరికొకరు పరిచయాలను ఏర్పరచుకున్నారు. పాఠశాలల రోజులు ఉపాధ్యాయులు బోధించిన పాఠశాలను మరియు ఇతర అనుభవాలను మళ్లీ గుర్తు చేసుకున్నారు. తమ పాఠశాల జీవితం సరదాగా ఉండేదని, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశమని సంతోషంగా గడిపారు. స్నేహితులను బోధించిన ఉపాధ్యాయులను కలవడం ఇది ఒక అద్భుతమైన అవకాశమని అన్నారు. కార్యక్రమంలో ఉప్పల విద్యాసాగర్, శ్రీనివాస్ రెడ్డి, గోవర్ధన్, వహీద్, ఆంజనేయులు, సుజ్ఞానం, ప్రభు మరియు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. सर एक जोड़ा ले डॉक्टर साहब ಈಗ ಬಾಯಿ ಸಾಲದಾಗ ನಿಲ್ಲಬಾರ ಒಂದು ವರ್ಷ ಸ್ವಾಗತಂ 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 స్వాగతం సుస్వాగతం గురువర్యులకు స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం శాల్వా పూలమాలతో సత్కరిస్తున్నాము. సరే ఇక్కడ చూడాలి. జ్ఞాపకాల కొరకు మరి మనం చేసినటువంటి క్రియల కొరకు మనము 50 సంవత్సరాలు నడుస్తూ ఉన్నాయి. మన గురువులు డబలున్నారు. దయచేసి మరి వాళ్ళ ఓపిక, వాళ్ళ సహనముకు మా యొక్క వందనాలు తెలియపరుస్తూ వివిధ దూరాల నుంచి వచ్చినటువంటి విద్యను అభ్యసించినటువంటి గురువు వారికి నా యొక్క పాదాభివందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. ఒక సభా వేదికను మరి మన మధ్య ఉన్నటువంటి మిత్రులు మరి ఈ యొక్క వేదికను కొనసాగిస్తారు. మరి ఈ యొక్క ముందు కార్యక్రమము మరి పూజ కార్యక్రమం ఉంటుంది. మరి దిగ్గజోటు వెలిగిన తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి గురువుల వారికి సన్మానం చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని మరి మా తోటి మిత్రులకు ఈ యొక్క ఆలోపు వాళ్ళు భోజనం చేసినంతసేపు మాకు చాలా సంతోషంగా ఉంది. 33 సంవత్సరాల తర్వాత ఈ ప్రోగ్రాం చేసుకోవడం, మరియు బాల్యమిత్రులందరినీ కలుసుకోవడం, మరియు ఉపాధ్యాయులందరినీ కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి చేసినటువంటి ఉపాధ్యాయులకి మరియు విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం. ప్రెస్ మీడియాకి కూడా స్వాగతిస్తున్నా. ఎందుకంటే ఇంత దూరం వచ్చి ప్రెస్ మీడియాకి వచ్చినందుకు చాలా సంతోషం ఉంది.
మా ప్రోగ్రాం 33-34 ఏళ్ళకు ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే ఎంతమంది గ్యాదర్ అవుతారో ఏందో అని కొంచెం ఇంకా ముందు అయినా సరే కానీ గ్యాదర్ అందరం అయినాము. సక్సెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. వచ్చి గ్రాండ్ సక్సెస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎవరినైనా మర్చిపోయినా అది ఇది అనుకుని కూడా ఏ ఫ్రెండ్స్ అయినా గ్యాదర్ చేయడానికి చాలా కష్టపడ్డాము. ప్రభావతి లేడీస్ని గ్యాదర్ చేయడానికి చాలా కష్టపడ్డది. ఆమె ఎంత గ్యాదర్ చేయాలన్న వాళ్ళని అంతా గ్యాదర్ చేసింది. ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి కానీ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి కారణము శ్రీనివాస్ రెడ్డి. ప్రతి బాధ్యత మీదే వేసుకొని మరీ చేసిండు. కాబట్టి శ్రీనివాస్ రెడ్డి కూడా గ్రేటే. ప్రతి సభ్యులు ఇలా 10-15 మంది ముందుకయ్యారు. సోమేశ్వర్ కానీ గ్రూప్ క్రియేట్ చేసిండు సోమేశ్వరు, విద్యాసాగర్, సుజ్ఞానం, ప్రభు, ఆంజనేయులు పేరున ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. కాబట్టి ఒక 15 మంది ఉన్నారు గ్రూప్లో. వైదు అందరూ ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. కాబట్టి పేర్లు చెప్తే చాలా టైం పడుతుంది. కాబట్టి ప్రభాతి చెప్తుందేమో, ప్రభాతి గుర్తుంటుంది కాబట్టి చెప్తుంది. ఒక 10-15 మంది కష్టపడ్డారు కాబట్టి ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయింది, గ్రాండ్ సక్సెస్ అయింది. మాకు సార్లు కూడా సహకరించారు. అంత దూరంకి వెళ్ళి వచ్చి ప్రోగ్రామ్ చేయడానికి సహకరించి ముందుకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నా. అందరికీ సంతోషం వచ్చి అందరూ భోజనాలు చేయగలరని కోరుకుంటున్నాను. విద్యార్థుల సమ్మేళనానికి వచ్చిన అందరికీ నమస్కారం. అలాగే మీడియా సంవత్సరాల తర్వాత అందరం కలిసి ఒకే వేదికపై చాలా సంతోషంగా ఉంది. అందరూ వచ్చారు. అది చాలా సంతోషంగా మా మిత్రులు చాలా కష్టపడ్డారు. నాకు విద్యాసాగర్ అందరి నంబర్లు లేడీస్ నంబర్లు పెట్టి వాట్సాప్ చాలా కష్టపడ్డారు. అందరూ కూడా కష్టపడ్డారు. చాలా సంతోషంగా ఉంది. మాకు అదే వచ్చి అలాగే పత్రికా నమస్కారం. ఇలా నాకు 33 ఏళ్ళ తర్వాత ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు మా గురువులను ఖచ్చితంగా నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. 1992 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మా మిత్రులు, సోదరిమణులు ఈ యొక్క సమ్మేళనానికి వచ్చినటువంటి వారికి నా యొక్క నమస్కారం తెలియవలసి ఉన్నాను. మరి పూర్వ యొక్క జ్ఞాపకాలను మేము జ్ఞాపకార్థం చేసుకొని ఈ యొక్క బంధువర్గంలాగా 1991-92 మరి ఒక ఫ్యామిలీ కుటుంబంగా మేమందరము భిన్నత్వంలో ఏకత్వంగా ఉండి ఈ యొక్క సమావేశానికి మేము హాజరైనందుకు మరి మా గురువులు దేవుళ్ళ లాంటి వారు మేము వారికి పాదపూజ చేయడం జరిగింది, వారికి సన్మానించడం జరిగింది. విద్యార్థులు 91-92 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులు 91-92 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులు చాలా అపురూపంగా అన్నమాట. అందరూ ఒక చోట సమ్మేళనం అయ్యి అప్పుడు ఉన్నటువంటి అధ్యాపకులు వాళ్ళందరూ కూడా సలహా తీసుకొని ఈరోజు చాలా విద్యార్థులు పైకి ఎగినారు. మరి ఈ యొక్క ఆనందం మాకు చాలా ఆనందం అనిపించింది. విద్యార్థులతో పాత రోజులు మళ్ళీ కలిసిమెలిసి ఉన్నట్టు అనిపిస్తుంది.